నమస్తే. ప్రస్తుతం ఏపీలో చంద్రబాబు నాయుడు గారి పరిపాలన విధానం మీకు ఎట్లా అనిపిస్తుంది? ఏపీలో చంద్రబాబు నాయుడు పరిపాలన బాగానే ఉంది. అంటే ఏ విధంగా బాగుంది అంటున్నారు? ఎందుకు బాగుందంటే రోడ్లు వేస్తున్నారు, డెవలప్మెంట్ అవన్నీ అంటే ఇప్పుడు జగన్ ఉన్నప్పుడు వాలంటీర్ల సిస్టమ్ ఉంది కదా, అది ఉన్నప్పుడు బాగుందా, వాలంటీర్ సిస్టమ్ తీసినాక బాగుందా? దానిలో వాలంటీర్ సిస్టమ్ వరకు బాగుంది. ఆయన డెవలప్మెంట్ చేయలేదు, ఈయన డెవలప్మెంట్ చేస్తున్నారు. ఓకే, అంటే ఈయన విజన్ 2047 లాగా చేసి మరొక సింగపూర్ ని చేస్తాను ఆంధ్రాని అంటున్నాడు. మరి బడ్జెట్ లేని రాష్ట్రంలో ఏ విధంగా సింగపూర్ లో తీర్చిదిద్దుతారు అనుకుంటున్నారు? ఏమో తీసుకొస్తా అన్నాడు కదా, డెవలప్మెంట్ కోసం ఫండ్స్ తీసుకొస్తాను అంటున్నాడు. దీనిలోని ఇక్కడే ఏదన్నా కంపెనీలు తీసుకొచ్చి పెట్టి వాటితో మనీ తీసుకొస్తా అంటున్నాడు కదా, అంతే. ఓకే, అయితే జగన్ ప్రభుత్వం చూసారు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చూసారు. ఆయనలో ఇంట్లో మీరు గమనించే తేడాలు ఏంటి అసలు? తేడా ఏముంది, ఆయన ఏమన్నా భవిష్యత్తు ఆలోచించలేదు, ఈయన ఏమన్నా భవిష్యత్తు ఆలోచిస్తున్నాడు. ఈయన కూడా ఇంకో సంవత్సరం 2 సంవత్సరాలు పోతే ఆలోచించాడా లేదని తెలిసింది, తర్వాత చెప్తామండి. మొన్నే కదా వచ్చింది, మనం ఏం డిసైడ్ చేయాలి. 15,000 కోట్లు తీసుకొచ్చారు కదా రాజధాని నిర్మాణానికి, మరి రాజధాని నిర్మాణం ఏ విధంగా ఉంటుంది అనుకుంటున్నారు?